3 రోజుల తర్వాత వసుమతి తిరుగు ప్రయాణం కాబోతుంటే కృష్ణ వస్తున్నట్లు టెలిగ్రామ్ వచ్చింది. ఎలాగూ వచ్చిందని రానే వచ్చావు, అతన్నోసారి పరామర్శించి వెళ్ళు. ఆయన నాకు తాతగారన్న మాటే గాని ఆయన కోసం నిజంగా బాధపడి ఏడ్చింది అతనే అని మంగళంటే వసుమతి ప్రయాణం వాయిదా వేసుకుంది. మరునాటికి కృష్ణ వచ్చేశాడు. ఆ పరిస్థితుల్లో వసుమతి రావడం, ఆమె ఆత్మీయత, ఓదార్పు అతని మీద ఎంతగానో పనిచేశాయి. మీ వసుమతి చాలా మంచి పిల్ల అన్నాడు మంగళతో కృష్ణ. ఆమె భుజాలు ఉప్పొంగాయి. మీ కృష్ణ చాలా ఉన్నతమైన వ్యక్తి మంగళ. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే జగదీష్ లాంటి వాళ్ళని ఇంతవరకు చూశాను నేను. ఇతని నిరాడంబర నిగర్వితనం చూస్తుంటే ఎలా మెచ్చుకోవాలో, నీ అదృష్టాన్ని ఎలా అభినందించాలో తెలియకుండా ఉంది అంది వసుమతి. నిజంగానే అంటున్నావా? కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూసింది మంగళ. ఏం, ఎందుకు అనుమానం వచ్చింది? ఏం లేదు. అదృష్టమేదో దురదృష్టమేదో తేల్చుకోలేకపోతున్న నాకు నీ నోట ఆ మాట వింటే ఎంతో బలం వచ్చినట్లుంది అంది మంగళ. ఆ మరునాడే వసుమతి ప్రయాణం. రాత్రి 11 గంటలు దాటింది. అంతవరకు కబుర్లు చెప్పి వసుమతి నిద్రలోకి జారుకుంది. మంగళ నెమ్మదిగా లేచి బయటకొచ్చింది. ఆఫీసు గదిలో ఇంకా లైటు వెలుగుతోంది. కొన్నాళ్లుగా ఊళ్ళో లేనిందువలన మిగిలిపోయిన వర్కంతా ఓపిగ్గా చూస్తున్నాడు కృష్ణ. అట్టే సవ్వడి కాకుండా నేరుగా అతను రాసుకుంటున్న టేబుల్ ముందుకొచ్చి నిల్చుంది మంగళ. అంత చొరవగా ఏనాడు తన గదిలోకి రాని మంగళ అలా రావడంతో నిశ్చేష్టుడవుతూ, ఏం కావాలి మంగళ అన్నాడు కృష్ణ. నీతో కొంచెం మాట్లాడదామని కుర్చీ దగ్గరగా లాక్కుని టేబుల్ కానుకుని కూర్చుంది మంగళ. అది మరింత ఆశ్చర్యమనిపించింది అతనికి. ఇన్నాళ్లలో మంగళ తనంత తానుగా కల్పించుకుని తనతో సంభాషించడం ఇది వరకు ఒక్కసారే జరిగింది. అది తనకు చదువు చెప్పొద్దని చెప్పడానికి ఇది రెండోసారి. చెప్పు మంగళ అన్నాడు ఆతరంగా కృష్ణ. రేపు మా వసు వెళ్ళిపోతుంది దీనంగా చెప్పింది మంగళ. అవును, అయితే? వసు వెళ్ళిపోతే నాకేం తోచదు. చిన్నప్పటి నుండి కూడా ఒకరంటే ఒకరికి ప్రాణంగా పెరిగాం. వసు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లల చేతివేళ్ల గోళ్లు ఒకదాంతో ఒకటి టిక్ టిక్ మనిపిస్తూ చెప్తోంది మంగళ. ఇంకా? కృష్ణకి నవ్వు ఆగడం లేదు. మంగళ మరింత ఉత్సాహంగా ముందుకొచ్చింది. వసు చాలా తెలివైంది. నాలాంటి బొడుద్దే కాదు, మీ అందరిలాగే పెద్ద చదువే చదివింది. పాపం చాలా అమాయకురాలు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటుంది. అసలు మా పాలెంలో వసు అంత చదువుకున్న పిల్లగాని, అందమైన పిల్లగాని లేదు తెలుసా? ఆ ముక్కు, చెవులు, కళ్ళు అంతా వాళ్ళ నాన్నగారి పోలికే. చాలా అదృష్టవంతురాలు. మంగళ, నాతో ఏదో మాట్లాడాలన్నావు. నువ్వు ఒక్కరితోవే మాట్లాడుతున్నావే నవ్వుతూనే సన్నగా హెచ్చరించాడు కృష్ణ. లేదు, నీతో మాట్లాడాలి, నిన్నొక విషయం అడగాలనే. అదే, మరేం కాదనుకో. మా వసుని పెళ్లి చేసుకుంటావేమో అడుగుదామని కృష్ణ. నాకు పెళ్లి మాటలు ఎలా అడగాలో తెలీదు. ఏమనుకోకు, వసు అన్ని విధాలా నీకు తెగిన పిల్ల. కృష్ణ ముఖం చూస్తూ ఇంకేం చెప్పాలో తెలియక టక్కున ఆగిపోయింది మంగళ. కృష్ణ ఎంతకీ మాట్లాడకపోవడం చూసి తనే అంది మళ్ళీ. తాతగారి ముచ్చట కోసం అన్నయ్యలాంటి నిన్ను మరో దృష్టితో చూడలేను. నేను కూడా ఈ మాట ఎలా చెప్పాలనే మదన పడుతున్నాను మంగళ. కానీ నా పెళ్లి సంగతి మాత్రం ఇప్పుడెత్తకు. ముందు నీ వివాహం జరగాలి. అన్ని విధాలా యోగ్యమైన వాడిని వెతికి తెచ్చే బాధ్యత నా మీదుంది. అది తీరే వరకు. కృష్ణ, అలాంటి శబదాలేవి చేయకు. నువ్వలా భీష్మించుకుని కూర్చుంటే ఈ జన్మలో నీ పెళ్లి జరగకపోవచ్చు. కంఠం కొద్దిగా కంపించింది. అంటే? విస్మయంగా చూశాడు కృష్ణ. పెళ్లిళ్లు చేయించడమే తప్ప చేసుకునే రాత జాతకంలో లేదని ఎవరో చెప్పారులే ఇది వరకు. ఒకనాడు రాజన్న మాటలు జ్ఞాపకానికొచ్చి మంగళ కంఠం కొద్దిగా జీరపోయింది. నాన్సెన్స్, ఇలాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకు ఆత్మీయతగా గద్దించాడు కృష్ణ. మంగళ కాస్త తెప్పరిల్లింది. కాని ఆమె వదనం దీనంగా అయిపోయింది. కృష్ణ, నాకు నా పెళ్లి కంటే వసు పెళ్లి ముఖ్యం. వాళ్ళకి నేనెంత రుణపడున్నానో నీకు తెలీదు. తల్లి తండ్రి లేకపోయినా ఆ ప్రేమ, ఆదరణ అన్నీ నాకు చౌదరి గారి దగ్గరే లభించాయి. ఆయనంటే నాకు దేవుడు. అలాంటి మనిషి ఇవాళ చెప్పుకోలేని ఇబ్బందులో పడ్డారు. ఒకప్పుడు కోరి చేసుకుంటామన్న వాళ్ళు కూడా ఇవాళ మీ అబ్బాయి సాని వాళ్ల పిల్లను చేసుకున్నాడన్న ఆరోపణతో ఆయన్ని కాకులు పొడిచినట్టు పొడిచి బాధిస్తున్నారు. నువ్వు వసుని పెళ్లి చేసుకుని ఆయన నా చింత నుండి తప్పించావంటే నాకు మహోపకారం చేశావని నేను బ్రతికినన్నాళ్ళు చెప్పుకుంటాను. నా పెళ్లి జరిగిన దానికంటే ఎక్కువగా ఆనందిస్తాను నేను. మంగళ అంత దీనంగా మాట్లాడడం కృష్ణ ఎప్పుడూ చూడలేదు. ఏం సమాధానం చెప్పాలో కూడా అతనికి పాలు పోలేదు. కృష్ణ, ఇంతవరకు నా జీవితంలో నా కోసమని ప్రత్యేకంగా ఎవరి ముందు, కనీసం తండ్రిలాంటి చౌదరి గారి ముందు కూడా చేయి చాచి ఏమీ అడగలేదు. మంగళ అతని కళ్ళలోకి సూటిగా చూసింది. నల్లని ఆ కళ్ళ వెనక దాగిన భావాలు ఇట్టే చదవగల కృష్ణకు ఆమె చేత ఇంకేం మాట్లాడించినా కోరి అవమానించినట్లవుతుందనిపించింది. నీ ఇష్టం మంగళ అన్నాడు పొడిగా. మంగళ ఆనందానికి అవధులు లేకపోయాయి. తండ్రిని ఇంతగా వేధిస్తోన్న సమస్య చిటికిలో తీరిపోయి
కృష్ణతో తన పెళ్ళనుకుంటే కలం నిజమో తేల్చుకోలేక తబ్బిబ్బయింది వసుమతి. ఈ వార్త స్వయంగా తెలియజేయడానికి మరునాడు కృష్ణను వసుమతిని వెంటబెట్టుకుని పాలెం ప్రయాణమైంది మంగళ. మంగళ కళ్ళబడగానే నీరసమంతా ఎటో ఎగిరిపోయి చెంగున మంచం దూకొచ్చాడు. అందుపై వసుమతి పెళ్లి జరగబోతోన్న సత్యం మంగళ నోట వింటుంటే అతని ఆనందానికి పట్టపగ్గాలు లేకపోయాయి. నువ్వు మామూలు మనిషివి కాదే తల్లి, నీలో సాక్షాత్తు సర్వమంగళాదేవి రూపమే కనిపిస్తోంది నాకిప్పుడు అని చౌదరి పొంగిపోతుంటే, అవును, అమ్మోరు అనేవాడుగా నన్ను రంగనాథం అంది మంగళ నవ్వుతూ. అంతవరకు మంగళ ఎలాగూ కృష్ణ భార్య అయిపోతుందని నిరాశపడిపోయిన రంగనాథానికి కొత్తగా ఆశ చిగురించింది. కృష్ణని వాళ్ల ఊరు పంపించి తిరిగొచ్చిన మంగళ లాయరు ముకుందరావు గారికి కబురు పంపించింది అర్జెంటుగా రమ్మని. ముకుందరావు రంగారావు గారికి చిరపరిచితులు, ఆత్మీయులు. రంగారావు దగ్గరకు తరచూ వస్తూ పోతుండేవారు. తన వ్యవహారాలు తనకంటే ఎక్కువ అతనికే తెలుసుననేవాడు రంగారావు. మంగళకు కూడా అతని దగ్గర బాగా చనువు ఏర్పడింది. మంగళ అంత తొందరగా కబురు పెట్టడం, ఆస్తిపోస్తుల వివరాలు జాగ్రత్తగా అడిగి తెలుసుకోవడం మహా ఆశ్చర్యం వేసింది అతనికి. ఓ అంటే ఢామ్ అన్నట్టుగా వచ్చిన ఈ పిల్ల అప్పుడే ఎంతగా ఎదిగిపోయింది అని విస్తుపోతూ అడిగాడాయన. ఇప్పుడెందుకమ్మా ఈ వివరాలన్నీ? ఎందుకేంటి, ఆస్తి నాదే కదా హుందాగా అడిగింది మంగళ. అంతవరకు మంగళ ధోరణికి మతిపోతున్నట్లున్న అతనికి ఆ తర్వాత మంగళన్న మాటలతో నిజంగానే కాసేపు బుర్ర పనిచేయడం మానేసింది. కృష్ణ తండ్రి పోయాక ఎవరో రంగారావు దాతృత్వం గురించి చెప్తే సహాయం అడగడానికి వచ్చాడు. సహాయం ఏమిటి, నీ చదువంతా అయ్యే వరకు నాదీ పూచి అన్నారు మీ తాతగారు. కొన్నాళ్లు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. తర్వాత ఆయనకొకసారి హార్ట్అటాక్ వచ్చింది. అప్పట్నుంచి సహాయంగా ఇంట్లోనే ఉండిపోయాడు. అభిమానించి దగ్గరుంచుకున్నారే కాని కృష్ణని పెంచుకోలేదాయన అని మరోమారు స్పష్టం చేశాడు. పోనీ ఇప్పుడు నేను పెంచుకుందామనుకుంటున్నాను తక్కువ చెప్పింది మంగళ. మంగళ ముఖంలోకి నిశితంగా చూస్తూ ఉండిపోయాడతను. ఎలాగో చేస్తున్నాడు లేవయ్యా చౌదరి కూతురికి పెళ్లి. జమీందారు బిడ్డలాంటి మా వాణ్ణి కాదన్నందుకు తగిన శాస్తే జరుగుతుందిలే. ఎవరి దయాధర్మాల మీదో బతికి 4 ముక్కలు నేర్చాడే తప్ప ఏముందా కుర్రాడికి? కూతురేం సుఖపడిపోతుందో మనం చూడమాయిక అన్న రంగనాథానికి తగిన జవాబు ఇదేనని తల తాటించింది మంగళ. వారం రోజులుగా రాజు చిన్న జ్వరంతో బాధపడుతున్నాడు. అలాగే మొండికెత్తి ఆఫీసుకు వెళ్ళొస్తున్నాడు. డాక్టరు జబ్బేమీ లేదంటాడు. తనకెందుకో రోజురోజుకి క్షీణించిపోతున్నట్లుంది. చివరకోనాడు శారీరక రుగ్మత కాదని మానసిక రుగ్మత అని రూఢి చేసుకుని ఎలాగైనా గౌరి దగ్గరకు వెళ్లి తీరాలని నిశ్చయించుకున్నాడు. చచ్చినా బ్రతికినా తన వాళ్లను చూడగలిగానన్న సంతృప్తైనా మిగులుతుంది అన్న దీనస్థితికొచ్చేశాడు. గౌరి ఎన్ని మాట్లాడినా పడ్డానికి సిద్ధపడి తన నేరాలకు ఆ మాత్రం కనీసపు శిక్షైనా అనుభవించవలసిందేనని నిశ్చయించుకుని లేచాడు. ఇంతలో పోస్ట్ అన్న కేక చిత్రంగా వినిపించింది రాజుకి. కారణం తనకెవరో ఉత్తరాలు రాయరు. పొరపాటున ఇంకెవరి ఉత్తరాలో తనకిచ్చేయడం లేదు కదా అనుకుంటూ అనుమానంగా అందుకున్నాడు. 1, 2, 3 ఒక్కసారిగా ఇన్ని ఉత్తరాలే తనకే అనుకుంటూ ఆశ్చర్యంగా ఒక కవరు తీశాడు. అందులో అందంగా ముద్రించిన 2 శుభలేఖలున్నాయి. గడగడా వణుకుతున్న చేతులతో తెరిచి చూశాడు. చిరంజీవి సౌభాగ్యవతి వసుమతిని చిరంజీవి కృష్ణకిచ్చి అని చౌదరి రాసిందొకటి, మరొకటి కృష్ణకు వసుమతికి అని. అది రాసిందెవరు? మంగళం మందహాసం చేస్తూ ఎదుట నిలిచినట్లయింది. మరో ఉత్తరం గోవిందు దగ్గర నుంచి. డియర్ రాజు, స్వయంగా కలిసి నీ చేతికి శుభలేఖిచ్చి పిలిచి తీసుకువెళ్లాలని అనుకున్నాను. కానీ హడావుడి వల్ల రాలేకపోయాను. వసుమతికి అనుకోకుండా చాలా ఆశ్చర్యకరంగా వివాహం నిశ్చయమైంది. మా వసు చాలా అదృష్టవంతురాలు. నిన్ను మరీ మరీ రమ్మని రాయమంది. నీ రాక కోసం చూస్తూ గోవింద్. పిఎస్, ఈ పెళ్లికి అంతగా రావాలని మనసులో ఉన్న గౌరి రాదులే. ఈ పాలెం వాళ్ల మూర్ఖతకి మరోమారు ఆమెను బలిచేయడం మురళిబాబుకి ఇష్టం లేదు. కనుక నువ్వు ధైర్యంగా రావచ్చు. కానీ మరో ముఖ్యమైన సంగతి, ఈ పెళ్లి కూడా ఎప్పట్లాగే సర్వమంగళాదేవి చలవ వల్లనే జరుగుతోంది. చాచిపెట్టి 4 లెంపకాయలు కొడితే ఎలా విలువెల్లాడిపోతారో అలా బాధపడ్డాడు రాజు. ఆ ఉత్తరంలో చివర గోవిందు కావాలని గుప్పించిన వ్యంగ్యం, విసుర్లు రాజుకెలా తగలాలో అలాగే తగిలాయి. చివరికి తన గురించి మిగిలిపోయే మాటలు ఇటువంటివేనన్నమాట. బాధగా ముఖం రాసుకుని మరో కవర్ తీశాడు. దానిమీద దస్తూరి అతనికి ఎంతో పరిచయమైంది కనిపించింది. కాని పోల్చుకోసఖ్యం కాలేదు. ఆత్రంగా కవర్ చించాడు. ప్రియమైన రాజుకి అన్న సంబోధన చూసి అప్రభితుడైపోయాడు. నీ వదినని చెప్పుకొని నిన్ను బాధించడం నాకిష్టం లేదు. కారణం నువ్వు చాలా మెత్తని వాడివి. లోకం ఏమనుకుంటుందోనన్న భయంతో నీ ఇష్టాయిష్టాలను కూడా లెక్క చేయని వాడివి. ఒక రకంగా పిరికివాడివి. దేనికి తట్టుకోలేని అర్భకుడివి. ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావోనని నేను బాధపడిన క్షణం ఉండదు.
కానీ నేను జీవితపు గతుకుల్లో, ముళ్ళల్లో, హాలాహలంలో పడి, నలిగి, చివికి చివికి శల్యమై, మరొకరి ఊపిరితో బతుకుతున్న ఓ ఆడదాన్ని. జీవితమంటే నాకు వికృత పిశాచపు వికటాటహాసం. నన్ను ఆ భయంకర భావం నుండి వెలికి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న దేవుళ్లాంటి మురళిబాబు గురించి లోకం ఏమనుకుంటుందో నాకు తెలుసు. కాని నువ్వు ఆ లోకులతో, పలు కాకులతో సమానమైపోకుండా జరిగింది సరిగా అవగాహన చేసుకుని నన్నేదో ఊరడించొస్తావని ఎదురుచూశాను. కాని నీ జాడ తెలియలేదు. గోవిందు నిన్ను కలిశానని చెప్పినాడు నా ఆనందానికి మేరలేకపోయింది. ఏ క్షణాన నువ్వు వస్తావోనని గుమ్మం దగ్గరే నిల్చుని ఎంత ఆత్రంగానో చూశాను. కానీ నువ్వు రాలేదు. నా ఉనికి తెలుసు కూడా నువ్వు రాలేదంటే నన్నెంతగా ద్వేషిస్తున్నావో గ్రహించి కుమిలిపోయాను. నన్ను, నా నీడను నువ్వు సహించలేక దూరంగా ఉన్నా నువ్వైనా బాగుపడ్డావని తెలిస్తే ఆనందించేదానేమో. కాని నువ్వెంత నష్టపోయావో, ఎంతటి అదృష్టాన్ని కాలదనుకున్నావో తలుచుకుంటుంటే మాత్రం నా మనసుకి తీరని బాధ కలుగుతోంది. రాజు, నేను పాలెం వదిలిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ నాకు చూచాయిగా గోవిందు, వసుమతి వల్ల తెలిసాయి. మంగళ ఎడల నీ ప్రవర్తన కేవలం అవివేకం మాత్రమే కాదు, కృతజ్ఞత. చెప్పరాని కృతజ్ఞత. నువ్వు తప్పకొస్తావని, నీతో ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్న నాకు నువ్వింక రావని తెలిసాక నీది కృతజ్ఞత ఎందుకైందో ఈ ఉత్తరం ద్వారా చెప్పవలసిన కర్తవ్యం ఉందనిపించింది. అందుకే నీకు ఉత్తరం రాస్తున్నాను. పైకి చెప్పకపోయినా ఒకరినొకరు ప్రాణాధికంగా ప్రేమించే మంగళ, నువ్వు ఈనాడు ఒకరికొకరు ఏమీ కారనుకుంటే ఈ ప్రపంచమే అసత్యంగా కనబడుతోంది నాకు. రాజు, ఈ సంబంధ బాంధవ్యాల సంగతి ఎలా ఉన్నా ఉపకారం చేసిన వారిని మాత్రం మనం జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఆకతాయిగా అల్లరిచిల్లరిగా తిరిగే మంగళే నీకు తెలుసు. కాని ఆమెలోని మహోన్నతమైన వ్యక్తిని నాకు తెలుసు. రాజు, చిన్నప్పటి నుండి మీ అన్నయ్య నిన్ను అతి గారాబంగా పెంచారట. అందుకే నీ ఇంటి పరిస్థితులేమిటో నీకు తెలియలేదు. పెద్ద చదువులపై కోరికలు పెంచుకున్న నిన్ను నిరుత్సాహపరచలేక సరేనన్న మీ అన్నయ్య నీకు తెలియకుండా భూమిని అమ్మేయాలనుకున్నారు. ఆ సంగతి గ్రహించిన మంగళ మీ భావి జీవితాలు దెబ్బతింటాయన్న భయంతో భూమిని అమ్మనివ్వకుండా చూసి తనే సహాయపడింది. ఆడపిల్ల డబ్బుతో చదువుకుంటున్నానని, ఎక్కడ పౌరుషపడతావోనని తన పేరు బయట పెట్టనివ్వలేదు. గడిచిన 5 ఏళ్లలో నువ్వు హాయిగా చదువుకుని సంపాదించుకున్న డిగ్రీ మంగళ డబ్బుతో, హాస్టల్కు కట్టిన ఫీజు మంగళ డబ్బు, నువ్వు తిన్న తిండి, కట్టిన గుడ్డ మంగళ డబ్బు ఫలితం. మంగళ శుద్ధ ఫకీరుగా మిగిలింది. ఇల్లు అమ్ముడుపోయినాడు కూడా కనీసం చౌదరి గారికి కూడా అసలు రహస్యం తెలియనివ్వలేదు మంగళ. తనకి నిలువ నీడే పోయినాడు ఏమాత్రమూ తలడలేదు. మనింటికి కాబోయే కోడలు పరాయివారి పంచన బ్రతుకు గడపడం కష్టంగా తోచి మాతో పాటే ఉండమని ఆనాడు మంగళను బలవంతం చేసి ఉంచగలిగామే కాని మీ అన్నయ్య, నేను కూడా విధి నిర్ణయం ఇలా ఉంటుందని తెలుసుకోలేకపోయాం. ఇక నువ్వు రావడమే తరువాయి అనుకుంటూ ఎన్నో ఆనందాలను ఊహించుకున్న అందరి కలలు కలలే అయ్యాయి. విధి వక్రించి దరిచేరబోతున్న నావ చిన్నాభిన్నమై సముద్రాన కలిసిపోయింది. మనసు చెదిరున్న నువ్వు మమ్మల్ని మా రాతకు విడిచిపెట్టిపోయావు. మంగళ మాత్రం ఏ పరిస్థితుల్లోనూ స్థైర్యాన్ని కోల్పోలేదు. దారిలో నువ్వేమీ ఇబ్బందులు పడతావోనని రహస్యంగా డబ్బు తెచ్చి మంగళని పెట్టెలో ఉంచడం, ఆ రోజు నా కళ్ళబడ్డం కూడా నిజంగా మంగళకిష్టం లేదు. అదంతా ప్రేమ ప్రభావం రాజు. నువ్వు వెళ్ళిపోయావు. దిక్కుమాలిన పక్షుల మాదిరిగా మిగిలిన నాకు, కన్నాకు మంగళ అండలేకపోతే మా జీవితాలు ఏనాడో పాలెం మట్టిలో కలిసిపోయి ఉండేవి. ఈనాడు ఈ గాథనంతటినీ నీకు చెప్పేవారు లేకపోయి ఉందరు. రంగనాథం కుయుక్తులు పారలేదని అప్పుల వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు. కిరాతకుల్లా వచ్చిపడ్డ వాళ్ళని ఆపగలిగేది డబ్బు మాత్రమే. మంగళ బికారిగా మిగిలింది. నువ్వు వస్తావన్న నిబ్బరంతో నీ రాక కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఆ ఇంటిని అంటిపెట్టుకునే ఉంది కాని పాలెం వదల్లేదు. లోకమంటే భయపడి నీ మంచిని కూడా గుర్తించలేని నీకు లోకాన్ని ఎదిరించైనా అందరికీ మంచి జరిగేలా చూడాలన్న మంగళ ప్రవర్తన పొరుకుడు పడకపోయి ఉంటుంది. నీ బలహీన మనస్తత్వాన్ని ఆసరాగా తీసుకుని నిన్ను పెడదారి పట్టించిన నీచుల మాటలకు నువ్వు లొంగిపోయి ఉంటావని నాకు తెలుసు. దానికి ప్రత్యక్ష తార్కాణం మంగళ నీకు దూరం కావడమే. కాని రాజు, నాదొక్క మనవి. చేసిన మేలుకి కృతజ్ఞత తెలుపుకోవడం ధర్మం. మంగళ చేసిన త్యాగానికి నువ్వు కృతజ్ఞత చెప్పుకుని తీరాలి. నీకు మనసంటూ మిగిలితే జరిగిన దానికి పశ్చాత్తాపంతో పరితపించిపోవాలి. మంగళ నిన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకుంది. నా విద్యుక్త ధర్మం నేను నెరవేర్చుకున్నాను. చెప్పవలసిందంతా నీకు చెప్పాను. అటుపై నీ ఇష్టం. ఈ లోకపు కట్టుబాట్లు, రీతి రివాజులు, కృత్రిమత్వం ఎరుగని కన్నా మాత్రం బాబాయ్ ఎప్పుడొస్తాడని అడుగుతూనే ఉన్నాడు. నేనేం జవాబు చెప్పగలను? బహుశా నన్ను మరిచిపోవాలని నువ్వు ప్రయత్నిస్తున్న తరుణంలో తిరిగి నా ఉనికిని గుర్తు చేసి నిన్ను బాధించుంటే పూర్వపు సంబంధ బాంధవ్యాలు జ్ఞప్తికి తెచ్చుకోకుండా నన్ను క్షమించు. ఉంటాను, గౌరీ.
రాజు పిచ్చివాళ్ల జుట్టు పీక్కున్నాడు. మనసులో పెను తుఫాను చెలరేగింది. చెమటతో ఒళ్లంతా తడిసిపోయింది. కళ్ళు మసక మసగ్గా అయిపోతున్నాయి. అంతా కలిసి వెలివేసి తనను బెల్లాలతో పొడుస్తున్నట్లుంది. అందరూ తనను చూసి అదోలా నవ్వుతున్నారు. చివరికి చౌదరి కూడా ఓరి అవివేకి అని పరిహసిస్తున్నట్టు తోచింది. అంతా హాయిగానే ఉండుంటారు. తనే ఈ దిక్కుమాలిన జీవితం గడుపుతోంది. లోకమంటే భయపడి నీ మంచిని కూడా గుర్తించని నువ్వు లోకాన్ని ఎదిరించైనా సరే అందరికీ మంచి జరిగేలా చూడాలన్న మంగళ. గౌరి రాసిన మాటలు తలలో మోత కొడుతున్నాయి. నువ్వు సంపాదించిన డిగ్రీ, అన్నాళ్లు తిన్న తిండి, కట్టిన బట్ట అంతా మంగళ డబ్బే. మంగళకు ఏమీ కాలేకపోయినా కృతజ్ఞతనైనా చెప్పుకుని కనీసం మనిషివనిపించుకో అని గౌరి ఎదుట నిలిచి చెబుతున్నట్లుంది. రాజు కళ్ళ నిండా నీరు కమ్మేసింది. తలుపుకొస్తోన్న ఒక్కొక్క సంఘటన అతని మనసుని పీల్చి పిప్పి చేస్తోంది. శిఖరాగ్రాన రత్నఖచిత సింహాసనం మీద మహారాణిలా కూర్చుని మంగళ తనకేసి నిర్లక్ష్యంగా నవ్వినట్లు తోచింది. ఏదో చెప్పాలన్న తపనతో తను ఆయాసపడుతూ ఒక్కో మెట్టే ఎక్కి పైకి వెళుతున్నాడు. ఎప్పటికీ ఆమెను చేరుకోవడం సాధ్యం కాకుండా ఉంది. చివరికెంతో ప్రయాస మీద ప్రాణాలు కడంటిపోతాయేమోనన్న స్థితిలో ఆమె పాదాల వరకు ఎగబ్రాకాడు. కాని మంగళ రివ్వున అంతరిక్షానికి ఎగిరిపోయింది. ఇక ఆమెని చేరడం దుస్సాధ్యం. నిరాశ, నిస్పృహతో, ఆవేదనతో అతని హృదయం బద్దలై ఆ శిఖరాగ్రం నుండి కిందకి దొర్లిపోతున్నాడు. కిందొక అగాధం. అంతా చీకటి. పొట్టు దొరకడం లేదు. రాజు మైకం కమ్మేసినట్లుగా పక్కమీద వాలిపోయాడు. మనసులో చెలరేగిన ఆరాటాన్ని శరీరం అణిచివేసింది. ఒక గంట తర్వాత వచ్చింది టైపిస్ట్ విజయ. తాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తిని రాజుకి పరిచయం చేద్దామని. శోషొచ్చినట్లుగా పడున్న అతని చూసి విభ్రాంతి చెందుతూ మాస్టారు, మాస్టారు అని పిలిచింది 2 సార్లు. రాజు అతి బలవంతాన కళ్ళు విప్పాడు. ఆ కళ్ళ నిండా నీళ్లు. పెళ్లికి వెళ్ళాలి, మంగళను చూడాలి, వెళ్ళాలి అన్నాడు ముద్దగా. శుభలేఖలు తీసి చూసిన విజయ, పెళ్లి సంగతి దేవుడెరుగు. మీకు ఒంట్లో బాగలేదు, జ్వరం పీల్చేస్తోంది. ముందు ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోండి. నేనిప్పుడే డాక్టర్ని తీసుకొస్తాను అని బయలుదేరింది హడావిడిగా. పాలెం మొత్తం చౌదరి గారింట్లో పెళ్లి సందడితో మారుమోగిపోతోంది. వసుమతికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదని చాటుమాటుగా చెవులు కొరుక్కున్న వాళ్ళందరూ చేటంతేసి ముఖాలు చేసుకునొచ్చి చౌదరిని అభినందించి వెళుతున్నారు. ఎక్కడెక్కడి బంధుమిత్రులతో ఇల్లు నిండిపోతోంది. మంగళ ఎవరో వచ్చారనగానే ఆత్రంగా ఎదురు పరిగెత్తడం, వచ్చిన వారిని చూసి నిస్పృహగా వెనుతిరిగిపోవడం చేస్తోంది. మధ్య మధ్య యథాలాపంగా అడిగినట్లు రావలసిన వాళ్ళంతా వచ్చారా అని గోవిందుని అడుగుతోంది. ఆహా, రావలసిన వాళ్ళు, రాగలిగిన వాళ్ళు అంతా వచ్చేశారు. ఉండలేక రాలేక బాధపడేవాళ్లు ఎలాగూ రాలేదు. ముఖం చెల్లక మరొకరు రారు అన్నాడు ఆకర్ణ గోవిందు. మొదటిది గౌరునుద్దేశించి, రెండవది రాజునుద్దేశించి అన్నాడని గ్రహించుకున్న మంగళ మూగగా కన్నీళ్లు పెట్టుకోవడం ఎవరూ గమనించలేదు. ఆ రాత్రే పెళ్లి. ఎటు చూసినా సందడి, సంబరం, ఉత్సాహం, ఆనందం తాండవిస్తున్నాయి. ఆ కోలాహలం మధ్య తనని ఎవరో వెలివేసినట్లు, తను దిక్కుమాలిదాన్నన్నట్లు బాధపడుతూ మౌనంగా క్షణాలు దొర్లిస్తూ చివరికి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా చెరువు గట్టుకేసి బయలుదేరింది. అప్పుడే సూర్యాస్తమయం కాబోతోంది. పక్షులు గోళ్లకు చేరుకుంటున్నాయి. రాజు ఇప్పటికి కూడా రాలేదు. అంటే గోవిందు చెప్పినట్లుగా ఇక రాడేమిటి చెప్పమా? రాడు అనుకునేందుకు మనసు అంగీకరించడం లేదు. నిస్పృహగా చెరువుగట్టు దగ్గర నుంచి కదిలింది. అటునుంచి రంగనాథం ఎదురొస్తున్నాడు. రంగనాథం కళ్ళబడగానే మంగళకు ఒక్కసారి భగ్గుమంది. అతని పక్కనే అతని కొడుకు కూడా వస్తున్నాడు. దగ్గరగా వచ్చాక మంగళని ఎగాదిగా చూశాడు సుబ్బారావు. మన మంగళేనా? ఎంత మారిపోయింది అన్నాడు. మంగళ రూపం అతని కళ్ళు చెదరగొడుతుంటే. మారిపోయింది నేను కాదు సుబ్బన్న బావా, నా పరిస్థితి. ఒకప్పుడు బీదదాన్ని, ఇవాళ మీ అందరినీ మించిన డబ్బున్నదాన్ని దర్పంగా అంది మంగళ తలెగరేసి. తను ఏమాత్రం దిగులుగా కనిపించినా రంగనాథం పసిగట్టి తాను అనుకుంది సాధించానని విర్రవీగుతాడని లేని చలాకితనమంతా ముఖంలో చూపడానికి ప్రయత్నించింది. కోడల పిల్లవనిపించుకున్నావే అంటూ అనవసరంగా ఆనందపడ్డాడు రంగనాథం. ఒకప్పుడు తనను హీనాతిహీనంగా చూసిన రంగనాథం కావాలని ఈనాడు నోరారా కోడల పిల్ల అంటున్నాడు. మంగళ లోపల రంగనాథానికి తగిన పాఠం చెప్పాలనుకుంది. ఎంతకీ బహుకాల దర్శనం. సుబ్బన్న భావం చూసి చాలా రోజులైంది. ఇక ఇక్కడే ఉంటాను మంగళ. చదువైపోయాక ఈ పాలెంలోనే ప్రాక్టీస్ పెట్టి పల్లె ప్రజలకు సేవ చేద్దామనుకుంటున్నాను అన్నాడు సుబ్బారావు కాస్త మిల్ తిరుగుతూ. అంటే ఈ పాలెనకేదో మూడిందన్నమాట. ఎంతకీ నా భయం కాని నీ చదువు పూర్తయినప్పటి సంగతి కదా. నవ్వుతూనే ఓ చురక వేసింది మంగళ. చూడ్నానా అన్నాడు సుబ్బారావు ఉడుకుబోతనంగా. అబ్బా ఉండ్రా, ఏదో హాస్యమాడుతోందది. వరస వావి ఉన్నా అది కాకపోతే ఇంకెవరు హాస్యమాడతారా నిన్ను?
రంగనాథం కప్పుకు రాబోయాడు. నాకలాంటి హాస్యాలంటే అసహ్యం. నేను నిజంగానే అన్నాను. మంగళ లెంప మీద కొట్టినట్టు చెప్పింది. అయినా రంగనాథం తగ్గలేదు. ఊరుకోవే కొంటిపిల్ల. వాడసలే అమాయకుడు. నిజమనుకుని అలిగి వెళ్ళిపోగలడు. వాడి చేత కాస్త ఊ అనిపించి ఆ మూడు ముళ్ళు ఎంతట వేయిద్దునా అని నేను చూస్తున్నాను. సందర్భం కలిసొచ్చింది కదా అని చకచకా చెప్పేశాడు. ఆ మూడు ముళ్ళు వేయించుకునేంత నిర్భాగ్యత్వం నాకు పట్టలేదు. సుబ్బన్న బావ ఊ అనే కాదు, అరిచి గీ పెట్టినా సరే నా జవాబిదే. అదోలా నవ్వుతూనే జవాబిచ్చింది మంగళ. ఏమే అలానిస్తున్నావు? సుబ్బన్నకేం తక్కువ? అన్నాడు ఇంకా పట్టుకు వేలాడుతూ రంగనాథం. తక్కువ కాదు, ఎక్కువ. అవేమిటో నీకు తెలుసు అంది మంగళ. దుర్వ్యసనాలు అన్న మాట నోట పలకుండా. మంగమ్మ, పెళ్ళింట్లో నీకోసం ఎదుగుతున్నారు పదమ్మా అంటూ కేశవుల తాత రావడంతో వస్తా మావయ్య, వస్తా సుబ్బన్న బావ అనేసి మంగళ వెళ్ళిపోయింది. ఎంత పొగరు అని పళ్ళు నూరాడు సుబ్బారావు. దానికి కాకపోతే ఇంకెవరికుంటుందిరా పొగరు? నీలాంటి గాడిద కొడుకులు, అదేలే అడ్డగాడిదలు గాజులు తొడిగించుకున్నాక అని రెండు చీవాట్లేసి అనుకోకుండా తనను గాడిదం చేసుకున్నందుకు రవ్వంత చింతించాడు రంగనాథం. నేనేం గాజులు తొడిగించుకోలేదు, సుబ్బారావు ఉడుకుబోత్తనంగా అన్నాడు. అప్పటికే మంగళ విసుర్లు అతని నషాళానికి అంటున్నాయి. కబుర్లు చెప్పడం కాదురా వాజమ్మ, నీకేమైనా మగతనం ఉంటే ముక్కుకి తాడేసి దాన్ని ఆట కట్టించు. దిక్కు దివాణం లేని నాడే అది ఒకరిని లక్ష్యపెట్టే రకం కాదు. ఇవాళ లక్షాధికారిణి. ఇలాంటి వాళ్ళని ఖాతరు చేస్తుందాది. పోవై పిచ్చి సన్నాసి. నిస్సారంగా తండ్రన్న మాటలతో ఎక్కడలేని పౌరుషం పుట్టుకొచ్చింది సుబ్బారావుకి. నాన్న, నువ్వలా చూస్తూనే ఉండు. దాని పొగరానిచి మెళ్ళలో మూడు ముళ్ళు వేయకపోతే నేను నీ కొడుకునే కాదు అన్నాడు శబదం పట్టినట్లుగా. కొడుకు మీద అంత ఆశ లేకున్నా తాత్కాలికంగా రంగనాథాన్ని ఆనందపరిచింది ఆ మాట. అంతలోనే మంగళను తలుచుకుని నీరు కారిపోతూ, ఒట్టిదిరా నాయనా, అది జరిగే పని కాదు. అది సామాన్యమైన పిల్ల కాదు. నీ వల్లేమవుతుంది అన్నాడు. నాన్న, సామ దాన భేద దండోపాయాలన్నారు. చివరి దానికి ఎవరైనా చచ్చినట్టు లొంగవలసిందే. లొంగకపోతే ఏం జరుగుతుందో నీ కళ్ళతో నువ్వే చూద్దువుగాని. అదంతా నాకు వదిలే. మన సుబ్బిగడేం చేయగలని మాత్రం నిరుత్సాహపడకు అని ధైర్యం చెప్పాడు సుబ్బారావు తండ్రికి. దేవదుందుబులు మోగేలా ఓ పక్క పెళ్లి జరిగిపోతుంది. మంగళ కళ్ళు చెప్పరాని ఆత్రంతో ఇంకా నలుదెసలా వెతుకుతూనే ఉన్నాయి. సుముహూర్తం వేళకైనా రాజు వచ్చి తీరాలి అంటున్నాడు చౌదరి. ఓరగా మంగళని ఓ కంట కనిపెడుతూ, రాజుకి చౌదరి అంటే ఎనలేని గౌరవాభిమానాలు. తన కోసం కాకపోయినా చౌదరి పిలుపుని గౌరవించడానికైనా రాజు వచ్చి తీరతాడని ఏదో పిచ్చి నమ్మకముంది మంగళకు కూడా. చౌదరి కూడా అదే ఆశతో ఉన్నాడు. పెళ్లి జరిగిపోయింది. రాజు రాలేదు. క్రమక్రమంగా మంగళకి అదో రకం భయం ఆవరించడం ప్రారంభించింది. తన భయాన్ని ఎవరితో చెప్పుకోవాలి? ఏం చెయ్యాలి? రాజు కోసం తను పిచ్చిదవుతోందని నలుగురు అనుకుంటారేమోనన్న అభిమానం ఓ పక్క అడ్డొస్తుంది. రాజు ఎక్కడున్నాడో గోవిందుకి తెలిసినట. పోనీ ఎవరినైనా పంపి ఓసారి చూసిరమ్మంటే? ముఖం చెల్లక రాని వాళ్ల కోసం ఎందుకు మంగళానికింత ఆత్రం అని అంటాడు పుల్లవిరుపుగా. తనప్పుడు పట్టుబడిపోతుంది. ఆడకూడదు. కానీ రాజుకి ఏదైనా ప్రమాదం జరుగుంటే అనుకుంటుంటే కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుంది. ఈ అంతర్ఘోష ఎవరితోనూ చెప్పుకోలేక కలివిడిగా అందరితో పాటు తిరగలేక నలిగిపోతోంది మంగళ. ఆ అవస్థలో సాయంకాలం నుండి సుబ్బారావు తన వెంటే తిరుగుతూ తన దృష్టిని ఆకర్షించడానికి పడరాని పాట్లు పడుతున్నాడని మంగళ గ్రహించలేదు. ఆ సంగతి గ్రహింపుకి రావడానికి ఇంచుమించు అర్ధరాత్రయింది. పందిట్లో సందడి లేదు. పనివాళ్లు, భజంత్రీల వాళ్ళు, వంటవాళ్లు అక్కడక్కడా పడుకునున్నారు. ఎక్కడా సవ్వడి లేదు. సంగీతం లేని మూగ నృత్యంలా రంగురంగుల బల్బుల తోరణాలు మాత్రం కనుసేగలు చేస్తున్నట్లుగా వెలిగి ఆరి వెలుగుతున్నాయి. అంతసేపు ఏదో హడావిడిలో ఉన్నట్టు ఊరికే అదే పనిగా తిరుగుతున్న మంగళ కాళ్ళకి నీరసం ఆవరించి టక్కున ఆగిపోయి చుట్టూ చూసింది. తనకు కొద్ది అడుగుల వెనకగా పందిరిగుంజ కానుకుని షోగ్గా నిలబడున్నాడు సుబ్బారావు. అరే, చాలా రాత్రైందే, ఇంటికి వెళ్ళలేదా? లేదు మంగళ, అంతా నిద్రావస్థలో ఉన్నారు. ఒక్కరితివే మేలుకున్నామని కాస్త తోడుగా ఉందామని నసుగుతూ అన్నాడు సుబ్బారావు. తోడుగా అన్నప్పుడు ఆమెకు వీలైనంత సమీపంగా వచ్చి కళ్ళలోకి సూటిగా చూశాడు. సుబ్బన్నకింత ధైర్యం ఎప్పుడొచ్చిందానని విస్తుపోతూ అట్టే చూస్తూ నిలబడింది మంగళ. దాంతో అతనికి మరికాస్త సులువు దొరికింది. మంగళ, గుర్తుందా? చిన్నప్పుడు మనం సర్వమంగళాదేవి గుడి ముందు ఆడుకునే రోజుల్లో ఎంత సరదాగా ఉండేవాళ్ళమో. రాజు నిన్ను మగరాయుడవని వెకిరిస్తూ నీ జట్టు వదిలేసినప్పుడు నేనే నీకు తోడుగా ఉండేవాణ్ణి, జ్ఞాపకముందా? సుబ్బారావు మరికాస్త చనువుగా ఓ అడుగు ముందుకేసి అయ్యో పురుగు అంటూ పురుగు తోలే నెపంతో మంగళ భుజం మీద చేయి వేశాడు. మంగళ ఒంటిమీద తేళ్లు జెరులు పాకినట్లయింది. అవును, జ్ఞాపకముంది. నీకు గుర్తుందా?
నువ్వు పందికొక్కు పనులు చేస్తుంటే రాజు గోవిందు కలిసి నిన్ను చితకదంతున్నప్పుడు నేనే వచ్చి విడిపించేదాన్ని. అందుకే రాజు నన్ను మొగరాయుడు అనేవాడు. రక్షణ కోసం నువ్వెప్పుడూ నా వెనకనే తిరిగేవాడివి. తీక్షణంగా చూసి అదోలా నవ్వింది మంగళ. ఆ రోజులు గుర్తు చేసుకుని ఇక లాభం లేదని బోధపడింది సుబ్బారావుకి. అయినా తండ్రికిచ్చిన మాట ప్రకారం ఏదో విధాన మంగళను వశపరుచుకోవాలి. అయ్యో పిచ్చిబావా, ఏదో చిన్నప్పటి సంగతి జ్ఞాపకం చేసినందుకే ఇంత భయపడిపోతున్నావే. ఏం పర్వాలేదులే. అప్పుడే కాదు, ఇప్పుడైనా సరే నీకలాంటి కష్టమొస్తే నేను ఊరుకుంటానా? అంది మంగళ మళ్ళీ నవ్వుతూ. సుబ్బారావు ప్లేటు ఫిరాయిస్తేనే గాని లాభం లేదనుకున్నాడు. మొత్తానికి గట్టిదనవే మంగళ అంటూ తను శృతి కలిపి నవ్వేశాడు. కాసేపు పోయాక, మంగళ, నేనింతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా? అని అడిగాడు గారాలు పోతూ. తెలుసు. చెప్పుకో చూద్దాం. సుబ్బారావు టై జాగ్రత్తగా సర్దుకున్నాడు. ఏ పిల్ల నిన్ను పెళ్లాడ్డానికి ఒప్పుకోలేదు గనుక. సుబ్బారావు లెంపకాయ తిన్నట్లు అదిరిపడ్డాడు. హాస్యాలు చాలించు మంగళ. నేను సీరియస్గా చెబుతున్నాను విను. నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకుంది. కాదంటే అంత సులువుగా వదిలిపెట్టను కూడా. సాయంకాలమే చెప్పాను నాకిలాంటి హాస్యాలంటే అసహ్యమని. నేనిప్పుడు కూడా హాస్యానికి అనలేదు, నిజంగానంటున్నాను. అర్థం కాకపోతే అది నీ కర్మ. ఇక మరో మాట, అస్తమానం పెళ్ళో పెళ్ళో అని అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రం చేసుకోను. సరేనా? ఇక అటుపైన నీకేం చేసుకోవాలనుకుంటే అది చేసుకో. అర్ధరాత్రి దాటింది, వెళ్ళిరా అంటూ వెనుతిరిగి చూడకుండా వసారాలోకి మేడమెట్లు చకచకా ఎక్కిపోయింది మంగళ. సుబ్బారావుకి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఇంటికెళితే ఎంతవరకు సాధించుకొచ్చావురా అంటాడు తండ్రి. జరిగింది చెప్తే అడ్డగాడిదా అంటాడు. ఇన్నేళ్లు నెత్తికొచ్చి డబ్బో పాడో కట్టి చివరికి డాక్టర్ అనిపించుకుంటూ చేతకని వాళ్ళ మిగలడమా? వీల్లేదు. ఏదో ఆలోచించి ఆ కొరకరాని కొయ్యను గుప్పిట్లో పెట్టుకోవాలి అనుకుంటూ ఇంటిదారి పట్టాడు సుబ్బారావు.